ఈరోజు భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా 2014లో మొదటిసారి ప్రధానిగా చేపట్టి ఈ దేశం యొక్క అనేక సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఈ దేశంలో వారు తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ దౌత్యం ఇవన్నిటిని చూస్తే అంతర్జాతీయ స్థాయి మన భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఉన్న అనేక సంవత్సరాల సమస్యలను పరిష్కరించడమే కాకుండా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఈ 11 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 4వ ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా, జర్మన్ తర్వాత జపాన్ అధిగమించి భారతదేశము 4వ స్థానాన్ని ఆక్రమించడం నిజంగా భారతీయులందరికీ గర్వకారణం. మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రతిపాదన ఏదైతే జూన్ 21న ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించడం, ఇది కూడా భారతీయులందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను భావిస్తున్నా. మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భద్రతా విషయంలో మనం చూసినాం. ఏ రకంగా 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్లో జరిగిన దాడి సమయంలో ఆ రోజు భారతదేశం తీసుకున్న నిర్ణయాల వల్ల భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా నరేంద్ర మోదీ గారు ప్రతీకార చర్య చేపట్టడమే కాకుండా ఈ మధ్య జరిగిన పహల్గామ్ దాడి, ఉగ్ర దాడిలో మరణించిన మన వారి ఆత్మలు శాంతించే విధంగా ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నదో మనందరం చూసినాం. ఈరోజు భారతదేశ సైనిక శక్తి ప్రపంచ దేశాలు గుర్తించేలా మరి పహల్గామ్ ప్రతీకార దాడి చేయడం, మనందరం కూడా ఈరోజు ప్రపంచంలో భారతదేశ సైనిక శక్తి ఎంత గొప్పదో ఇలా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఈ భారతదేశానికి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రతిష్టను పెంచడమే కాకుండా ఒక గుర్తింపు రావడం జరిగింది. మరి నరేంద్ర మోదీ గారు అంతర్జాతీయంగానే కాకుండా భారతదేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ కనెక్టివిటీని పెంచడమే కాకుండా డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలు, స్మార్ట్ సిటీ ఇవన్నిటితో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలని, ముఖ్యంగా ఈ దేశంలో 50 కోట్ల మందికి ప్రయోజనం కలిగే ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆరోగ్య సంరక్షణ పథకము పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆయుష్మాన్ భారత్ ని రూపొందించడం నిజంగా ఒక గొప్ప విషయము. ఆ తర్వాత పేదలకు ఏనాడు కూడా బ్యాంకు సేవలు అందని సందర్భంలో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి రాగానే జన్ ధన్ ఖాతాలు దాదాపు 35 కోట్ల మంది ప్రజలకు బ్యాంకు సేవలు అందేలా నూతనంగా వారు బ్యాంకు అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈరోజు అంటే భారతదేశంలో అంటే ఏ రాష్ట్రంలోనే ఏ పథకమైనా, కేంద్రం నుంచి వచ్చే పథకమైనా, రాష్ట్ర పథకమైనా, ఏ పథకాలైనా ప్రజలకి నేరుగా అందేలా ఎక్కడా కూడా దళారీల చేతుల్లోకి పోకుండా డైరెక్ట్ బెనిఫిషరీకి వచ్చే విధంగా జన్ ధన్ మన్ ఖాతాను అంటే దాన్ని ఆధార్ మరియు మొబైల్తో అనుసంధానించడం వల్ల ఈరోజు ప్రజలకి చాలా మేలు కలుగుతుంది. అదే రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 4 కోట్ల పైగా ప్రజలకి గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించడమే కాకుండా స్వచ్ఛ భారత్ కింద 11 కోట్ల పైగా టాయిలెట్లు మరి మహిళలకి నిర్మించడం కూడా ఒక గొప్ప విషయము. మరి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రకమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరి ముఖ్యంగా ఈరోజు స్మార్ట్ సిటీలు అని ఏదైతే అన్నామో దాంట్లో మౌలిక వసతుల కల్పన, భారత్ మాలా ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే అనేక కార్యక్రమాలు చేస్తున్న నరేంద్ర మోదీ గారు మరి స్వచ్ఛ భారత్ ద్వారా దేశంలో ఒక అవినీతి రహిత పాలన, ప్రజలకు కావలసిన సుపరిపాలన, ఒక అవినీతి మచ్చ లేకుండా ప్రతిపక్షాలు సైతం ఆయనను ఒక మాట అనే అవకాశం లేకుండా నరేంద్ర మోదీ గారు అందిస్తున్న పాలన పట్ల నిజంగా ఈరోజు దేశ ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఇలా ప్రపంచ గుర్తింపు రావడమే కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదమే కాదు, ఇది ఒక విధానం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణానికి కావలసిన అన్ని రకాల పథకాలు అమలు చేస్తూ నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా నిజంగా ఆయన పట్ల మాకు ఒక నాయకుడు దొరికాడని నరేంద్ర మోదీ గారికి ఎప్పుడు కూడా మరి అండగా ఉంటారని చెప్పి భావిస్తున్నాను.